ఒక పెద్ద నీలి సముద్రం ఉంది. ఆ సముద్రం చాలా అందంగా ఉంటుంది. రంగురంగుల చేపలు, పగడపు రాళ్ళు, ముత్యాల్లా మెరుస్తున్న బుడగలు, అందరూ అక్కడ ఆనందంగా జీవిస్తున్నారు. ఆ సముద్రంలో ఒక చిన్న జలకన్య ఉంది. ఆమె పేరు నయన. నయన చాలా చురుకుగా, చాలా మంచిగా ఉంటుంది. ప్రతిరోజూ సముద్రంలో ఈదుతూ అందరితో మాట్లాడటం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు నయన నవ్వుతూ చెప్పింది, హాయ్ పిల్లలు, ఇది మా అందమైన సముద్రం. ఇక్కడ నా ఇద్దరు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్లను మీకు పరిచయం చేస్తాను. ఇది నా స్నేహితుడు చింటూ. చింటూ చాలా తెలివైనవాడు. ఏ సమస్య వచ్చినా వెంటనే ఒక మంచి ఆలోచన చెబుతాడు. చింటూ పక్కపక్కగా నడుస్తూ నవ్వాడు. హలో, మనమందరం కలిసి ఆడుకుంటే చాలా ఫన్నుంటుంది అని చెప్పాడు. అప్పుడు నెమ్మదిగా ఒక తాబేలు ఈదుకుంటూ వచ్చింది. ఇది మా మరో స్నేహితుడు కిట్టూ. కిట్టూ చాలా మంచి మనస్సున్నది. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేస్తుంది. నయన వాళ్లతో ఇలా అంది, మనమొక ఆట ఆడుదామా? చింటూ వెంటనే అడిగాడు. ఏ ఆట? ఎవరు త్వరగా ఆ పెద్ద పగడపురాయికి వెళ్లి తిరిగి వస్తారో చూద్దాం అని. అంతే, ముగ్గురూ ఈదుకుంటూ వెళ్లారు. నయన చాలా వేగంగా వెళ్ళింది. చింటూ పక్కపక్కగా నడుస్తూ ప్రయత్నించాడు. కిట్టూ నెమ్మదిగా అయినా ఆపకుండా వెళ్తూనే ఉంది. చివరికి ముగ్గురూ నవ్వుకుంటూ తిరిగి వచ్చారు. గెలిచింది ఎవరు అనేది ముఖ్యం కాదు, కలిసి ఆడుకోవడం వాళ్లకు చాలా ఆనందంగా అనిపించింది. మరికొన్ని రోజులు వాళ్లు బుడగల ఆట ఆడేవారు. ఎవరు పెద్ద బుడగ చేస్తారో అని చూడ్డాం. నయన పెద్ద పెద్ద బుడగలు చేసేది. చింటూ చిన్న చిన్న బుడగలు చేస్తూ నవ్వొచ్చేవాడు. కిట్టూ మాత్రం నెమ్మదిగా పెద్ద బుడగ చేసేది. కొన్నిసార్లు వాళ్లు సముద్రపు పూల దగ్గర పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. ప్రతిరోజూ వాళ్లు కొత్త కొత్త ఆటలు ఆడేవారు. అలా చాలా రోజులపాటు వాళ్లు ఆనందంగా జీవించారు. ఒకరోజు ఉదయం కిట్టూ దూరంగా ఏదో చూస్తోంది. అది నెమ్మదిగా చెప్పింది, అక్కడ చూడండి, పైనుంచి ఒక పెద్ద వల నీళ్లల్లో పడుతోంది. అది ఒక మత్స్యకారుడు వేసిన వల. అతను చేపలను పట్టుకోవడానికి వచ్చాడు. చింటూ భయపడుతూ ఇలా అన్నాడు, అయ్యో, మనం చిక్కుకుంటామేమో. నయనా కూడా కొంచెం భయపడింది. కాని కిట్టూ శాంతంగా చెప్పింది, భయపడకండి, మనం తెలివిగా ఉండాలి. అప్పుడు వాళ్లు త్వరగా ఒక ప్లాన్ చేసుకున్నారు. చింటూ తన పదునైన కాళ్లతో వల దగ్గరికి వెళ్లి చిన్న రంధ్రం చేశాడు. కిట్టూ బలంగా తోసింది. నయన అందరినీ ఆ రంధ్రం గుండా బయటికి తీసుకెళ్ళింది. ముగ్గురూ చివరికి సురక్షితంగా బయటికి వచ్చారు. అప్పుడు వాళ్ళొకరినొకరు చూసుకుని మౌనంగా ఉన్నారు. నయన మెల్లిగా చెప్పింది, మనము కలిసి లేకపోతే మనం బయటపడేవాళ్లం కాదు మరి. చింటూ నవ్వుతూ చెప్పాడు, తెలివి ఒక్కటే సరిపోదు, స్నేహం కూడా కావాలి. కిట్టూ మెల్లిగా చెప్పింది. స్నేహితులు కలిసుంటే ఎలాంటి కష్టమైనా దాటవచ్చు. అప్పటినుంచి వాళ్ల ముగ్గురి స్నేహం ఇంకా బలంగా మారింది. సముద్రం మళ్లీ నవ్వులతో నిండిపోయింది. మంచి స్నేహితులు కష్టంలో ఒకరికొకరు సహాయం చేస్తారు. కలిసి ఉంటే ఏ సమస్యనైనా దాటవచ్చు. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.